వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అండ్ మీకండి మా ఛానల్ నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఏవైతే న్యూస్ చెప్తూ ఉన్నానో అవి ఎక్కువ శాతం ఇంగ్లీష్ పత్రికలండి. లైక్ హిందూ న్యూస్ పేపర్ ఒకటి, ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పిఐబి అనాలిసిస్ నుంచి ఎక్కువగా తీసుకుంటాను. బిజినెస్ లైన్ నుంచి కొన్ని తీసుకుంటాను. అండ్ కొన్ని రకాలైనటువంటి ఇంగ్లీష్ న్యూస్ టుడే లాంటి పత్రికలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే అవసరమో వాటి నుంచి నేను క్వశ్చన్స్ అండ్ పాయింట్స్ అనేవి తీసుకొని రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఎప్పుడైతే ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయో అవి తెలుగులో దొరకవు. మీకు తెలుగులో కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఇవ్వాలి అంటే నేను దాన్ని మళ్ళీ ట్రాన్స్లేషన్ చేయాలి. సో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఫాంట్ అనేది క్లియర్గా ఉండటం లేదు, తెలుగు ఫాంట్ అనేది క్లియర్గా రావటం లేదు. అండ్ వర్డ్లోకి చేసి దాన్ని మళ్ళీ పీడిఎఫ్లోకి చేసినప్పుడు తెలుగు నుంచి ఎర్రర్స్ అనేవి కరెక్ట్గా రావటం లేదు, అంటే ఫాంటింగ్ అనేది కరెక్ట్గా ఉండటం లేదు. అండ్ దాంతోపాటు థీమ్స్ కానీ కొన్ని రకాలైనటువంటి ఐసీఆర్ ఇట్లా అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని, ఇటువంటివి తెలుగులో చదవడం కన్నా ఇంగ్లీష్లో చదవడం బాగుంటుంది. అండ్ థీమ్స్ కూడా ఇంగ్లీష్లోంచి తెలుగులో కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. థీమ్స్ కనుక తెలుగులో కన్వర్ట్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి థీమ్స్ని డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఎలా ఉందో అలాగే అడుగుతారు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అడగరు. అట్లా మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం వాల్కనోస్ కానీ వాటి పేర్లు కొంచెం స్పెల్లింగ్స్ అనేవి అర్థమైపోతుంటుంది. బట్ అందుకనే నేను తెలుగులోకి కంటెంట్ అనేది ప్రిపేర్ చేయడానికి పీడిఎఫ్ అవ్వట్లేదు. సో నేను ఒక లైన్ న్యూస్ ఉందంటే దానికోసం ఒక ఆర్టికల్ మొత్తం చదివాక మీకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ 3-4 పాయింట్స్ అనేవి మెయిన్గా చెప్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారో అవి చెప్తున్నాను. బట్ ఆర్టికల్ మొత్తాన్ని నేను మళ్ళీ మీకు తెలుగులోకి ఒక 10 పేజీలు పీడిఎఫ్ లాగా ఇస్తే మీకు వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. అందుకని ఒక పాయింట్ కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ యొక్క క్వశ్చన్కి లేదా ఆ యొక్క పాయింట్కి ఒక 2 లైన్స్లో మీరు రాసేసుకోండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పరంగా ఒక బుక్లో ఆ పాయింట్ నోట్ డౌన్ చేసుకుంటే ఎగ్జామ్ టైంలో రివిజన్కి ఈజీగా ఉంటుంది. ఒక 10 పేజెస్ చదవడం కన్నా ఒక 2 లైన్స్ ఆ పాయింట్ కనుక కరెంట్ అఫైర్స్ నుంచి రాసుకుంటే మనకి నోట్స్ ఎగ్జామ్ టైంలో రివిజన్కి కూడా ఈజీగా ఉంటుంది. సో రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఈజీ అవుతుంది. సో ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్, నేను ఇస్తున్నది ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అండ్ పిఐబి అనాలిసిస్ ఇస్తున్నాను. పిఐబి అనాలిసిస్లో కూడా తెలుగులో ఎక్కువగా దొరకవు, హిందీ ఇంగ్లీష్ ఉంటాయి, మరాఠీ ఉంటుంది. తెలుగులో డైరెక్ట్గా చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటాయి. అందువల్ల నేను తెలుగులోకి మళ్ళీ మార్చి ఇవ్వలేకపోతున్నాను పీడిఎఫ్ అనేది. కైండ్లీ అండర్స్టాండ్. అండ్ ఇవాటి న్యూస్ వచ్చేసి ఇండియా అండ్ వరల్డ్ పరంగా ఉన్నటువంటి న్యూస్ అనమాట. ఫస్ట్ వన్ ఈ మధ్యకాలం న్యూస్. సో ఇండియా నుంచి భూటాన్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత అమౌంట్ అంటే 10,000 కోట్ల రూపాయలు అనేవి భూటాన్ ప్రభుత్వానికి మన దేశం పిఎం గారు వెళ్ళి భూటాన్ ప్రభుత్వ పిఎంతో ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ మీటింగ్లో పాల్గొని అక్కడ ఆయన మాట్లాడుతూ ఆ దేశానికి ఆర్థిక సహాయంగా 10,000 కోట్ల రూపాయలు అనేవి ఇస్తున్నట్లుగా తెలియజేశారు. ఇండియా అండ్ బ్రెజిల్ పరంగా జరిగినటువంటి ఒక న్యూస్ అనమాట. ఇండియా అండ్ బ్రెజిల్ పరంగా ఏం జరిగాయి, ఎటువంటి న్యూస్ అనేదంటే, సో డిఫెన్స్కి సంబంధించింది అండ్ దాంతోపాటు ఫారెన్ మినిస్ట్రీ కూడా అనమాట. అంటే ఇక్కడ 2+2 మినిస్ట్రీల మీటింగ్ అంటే ఇండియాకి బ్రెజిల్కి మధ్యన ఉన్నటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, డిఫెన్స్ మినిస్టర్లు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ దాంతోపాటు ఫారెన్ మినిస్టర్స్ అనమాట. అంటే వేరే దేశాల విదేశాంగ మంత్రి అంటాం కదా, విదేశాంగ మంత్రులు, బ్రెజిల్ విదేశాంగ మంత్రులు, మన దేశపు విదేశాంగ మంత్రులు అండ్ డిఫెన్స్కి అంటే రక్షణ శాఖ యొక్క మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో జరిగినటువంటి సమావేశంలో ఎటువంటి విషయాలు చర్చించారు అనేది కూడా ఇంపార్టెంట్. సో బ్రెజిల్కి ఇండియాకి పరంగా ఎటువంటి విషయాల మీద చర్చ జరిగిందంటే ఎనర్జీ గురించి జరిగింది. క్రిటికల్ మినరల్స్, కొన్ని రకాలైనటువంటి లోహాలు అనేవి మనం అక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా మన దగ్గర నుంచి కొన్ని లోహాలు అనేవి కొనుగోలు చేస్తుంటారు బ్రెజిల్ తోటి. సో బ్రెజిల్ తోటి అక్కడ మనం ఏవైతే లోహాలు కొనుగోలు చేస్తున్నామో వాటి గురించి చర్చ అనమాట. అండ్ టెక్నాలజీ పరంగా ఎక్కువ శాతం బ్రెజిల్తో పాటు ఇంకా మనం డిఫెన్స్ మినిస్ట్రీ ఉంది కాబట్టి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ గురించి కూడా ఉంటుంది. కౌంటర్ టెర్రరిజం గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క మినిస్టీరియల్ డైలాగ్లో
సమావేశంలో చర్చించడం జరిగింది. అండ్ ఇండియా యుఎస్తో ఏర్పాటు చేయబడినటువంటి కార్బన్ మార్కెట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కార్బన్ మార్కెట్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో ఏంటి అసలు ఈ కార్బన్ మార్కెట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఇది ఐపీఎఫ్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఇనిషియేటివ్, అంటే ఒక ప్రారంభం అనమాట. ఐపీఎఫ్ వచ్చేసి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అంటాం. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. సో ఇది యుఎస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది అనమాట. వాళ్ళు మన దేశంలో కార్బన్ మార్కెట్ నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎమిషన్స్ అనేవి తక్కువగా ఉండాలి, మన జీరో ఎమిషన్స్ ఉండే విధంగా మార్కెట్ని తయారు చేయాలనే విధంగా వాళ్ళు ట్రై చేస్తుంటారు అనమాట. దాని ప్రకారం ఒక 4 రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ అనేవి స్టార్ట్ చేశారు రీసెంట్గా ఐపీఎఫ్ కింద. ఈ 4 ఇనిషియేటివ్స్లో ఒక ఇనిషియేటివ్కి కార్బన్ మార్కెట్ ప్రాజెక్ట్లో భాగంగా మన దేశము ఒక దానిలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఎందులో జాయిన్ అయ్యింది ఒకటి తెలుసుకోవాలనుకుంటే, మన దేశం జాయిన్ అయిందంటే క్లీన్ ఎనర్జీ పిల్లర్ అనే దాంట్లో జాయిన్ అయింది. సో క్లీన్ ఎనర్జీ పిల్లర్ ఇందులో మన దేశం జాయిన్ అవ్వడం జరిగింది. ఎందులో అంటే ఐపీఎఫ్ ద్వారా స్టార్ట్ చేయబడినటువంటి కార్బన్ మార్కెట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో ఒకటి క్లీన్ ఎనర్జీ పిల్లర్లో మన దేశం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఎవరు ఐపీఎఫ్ని స్టార్ట్ చేశారంటే యుఎస్ అనమాట. అండ్ ఆపరేషన్ ఇంద్రావతి నెక్స్ట్ న్యూస్. సో ఆపరేషన్ ఇంద్రావతి వచ్చేసి హైతీ ప్రాంతంలో చిక్కుకున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించి డొమినికన్ రిపబ్లిక్ దేశానికి పంపించారనమాట. సో డొమినికన్ రిపబ్లిక్లోకి అక్కడ వాళ్ళని సురక్షితంగా తరలించడం జరిగింది. కొంతమందిని ఇప్పటికే ఆపరేషన్ ఇంద్రావతి ప్రాజెక్ట్లో భాగంగా వాళ్ళని సురక్షితంగా హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్లోకి వాళ్ళని తరలించారు. ఇటువంటి ఆపరేషన్స్ ఎవరు చేస్తారంటే మన దేశం యొక్క విదేశాంగ శాఖ వారు ఇటువంటివి చేస్తూ ఉంటారనమాట. అంటే వేరే దేశాల్లో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని రక్షించేటువంటి ఆపరేషన్స్ ఏవైనా విదేశాంగ శాఖ వారు చేస్తూ ఉంటారు. సిఐఐ. సో సిఐఐ వాళ్ళు యూకే అండ్ ఇండియా బిజినెస్ ఫోరం అనేది స్టార్ట్ చేయడం జరిగింది తిరిగి లండన్లో అనమాట. అసలు సిఐఐ అంటే ఏంటి? సో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అంటే మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పరంగా ఇండియన్ ఇండస్ట్రీ మార్కెట్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను చర్చిస్తూ, ఇండియన్ ఇండస్ట్రీ ఎలా ఉంది అనేటువంటి విషయాల గురించి చర్చించి బిజినెస్ పరంగా ఇంకా ఎలా బెటర్ చేసుకోవాలి ఇటువంటి విషయాల గురించి యూకేతో కలిసి మన భారతదేశం యొక్క ప్రతినిధులు, మన దేశం అంటే పిఎం గారు, యూకే దేశం యొక్క యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రతినిధులు, దేశం యొక్క పిఎం అండ్ మన దేశం నుంచి కొంతమంది మినిస్టర్స్ కూడా వెళ్ళి లండన్లో జరిగినటువంటి ఈ యొక్క కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అంటే మళ్ళీ తిరిగి 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ యొక్క మీటింగ్ అనేది ఉపయోగపడబోతుంది. అండ్ గుయానా దేశానికి మన దేశం నుంచి మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకోసం మన దేశం నుంచి వాళ్ళకి సహాయం ఇచ్చామంటే, మన దేశంలో వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వారితో తయారు చేయబడినటువంటి డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ను కొనుగోలు చేయడానికి గుయానా దేశానికి మనం సహాయం అనేది ఇస్తున్నాం. లోన్గానే ఇస్తున్నాం, మనం వాటిని ఫ్రీగా ఇవ్వటం లేదు. తర్వాత ఆ సహాయాన్ని మనం వాళ్ళ తర్వాత ఇస్తారనమాట. సో ఇప్పుడైతే మన దేశం నుంచి గుయానా దేశానికి 2 డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ అనేవి విక్రయించడం జరిగింది. అవార్డ్స్ అండ్ ఆనర్స్. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అవార్డ్స్ అండ్ ఆనర్స్ పరంగా వచ్చినటువంటి న్యూస్ అనమాట. రక్షామంత్రి ట్రోఫీ. సో రక్షామంత్రి ట్రోఫీ అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఇస్తూ ఉంటారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అనమాట. రక్షామంత్రి ట్రోఫీ ఏదైతే ఉందో అది ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్కి ర్యాంకింగ్ లాగా ఇస్తారనమాట. అంటే ఎవరైతే యుద్ధంలో పాల్గొంటూ ఉంటారో వాళ్ళకి సేవలు అందించేటువంటి హాస్పిటల్స్. సో హాస్పిటల్స్ కూడా కమాండ్ వింగ్స్ మన దేశంలో 7 ఉన్నాయి, మినిమం 7 ఉన్నాయి. 7 ర్యాంకింగ్స్ పరంగా బెస్ట్ 2, బెస్ట్ 3 అలా ఇస్తారనమాట. సో ఇప్పుడైతే రక్షామంత్రి ట్రోఫీ అవార్డ్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఇచ్చారు. ఎవరికి ఈ యొక్క అవార్డు వచ్చింది అంటే, ఎవరంటే పర్సన్ కాదు, ఇక్కడ ఏ ఏరియాలో ఉన్నటువంటి హాస్పిటల్కి వచ్చిందంటే కమాండ్ హాస్పిటల్, ఎక్కడ సౌత్రన్ ప్రాంతంలో కమాండ్ హాస్పిటల్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందినటువంటి హాస్పిటల్ కాబట్టి కమాండ్ హాస్పిటల్ సౌత్రన్ పార్ట్ అనమాట. సౌత్రన్ పార్ట్లో ఉన్నదానికి ఎక్కడుందంటే పూణే ప్రాంతంలో ఉన్నదానికి ఫస్ట్ పొజిషన్ అని రావడం జరిగింది. సో కమాండ్ హాస్పిటల్ సెంట్రల్ ఏరియాలో ఉంది ఒకటి, సెంట్రల్ ఏరియాలో వచ్చేసరికి లక్నో అనమాట. సో లక్నో ప్రాంతంలో ఉన్నదానికి 2nd పొజిషన్ అనేది రావడం జరిగింది.
సో రక్షా మంత్రి ట్రోఫీ అవార్డ్స్ అనేవి హాస్పిటల్స్కి ఇస్తారు. ఆర్మీ వాళ్ళకి సేవలు అందించేటువంటి హాస్పిటల్స్. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి పూణేలో ఉన్నటువంటి దానికి వచ్చింది. సెకండ్ పొజిషన్ వచ్చేసి లక్నోలో ఉన్నటువంటి దానికి వచ్చింది. రామ్నాథ్ గోయంకా అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 13 కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. ఈ కేటగిరీస్ పరంగా ఏంటంటే వివిధ విషయాలు, అంటే ఈ అవార్డ్స్ పేరే రామ్నాథ్ గోయంకా అవార్డ్స్. ఒక్క విషయంలో అని లేదు, జర్నలిజంలో, స్పోర్ట్స్లో అండ్ చాలా రకాలైనటువంటి విషయాలు ప్రతిభ కనపరిచినటువంటి, కొత్తగా ఇన్వెన్షన్స్ ఏమైనా చేసినా వీటన్నిటి మీద కూడా ఈ యొక్క అవార్డ్స్ అనేవి ఇస్తుంటారు. సో రామ్నాథ్ గోయంకా అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మధ్య కాలంలో ఇవ్వడం జరిగింది. ప్రభావర్మ. సో ప్రభావర్మ గారికి సరస్వతి సమ్మాన్ 2023 అవార్డు అనేది అందించడం జరిగింది. ఈ అవార్డు అనేది ఎవరిస్తారు? సో అవార్డు ఇచ్చేది ఎవరంటే కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు 2023 అనేటువంటి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ ఎవరికి ఇచ్చారంటే సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రభావర్మ వారికి. ఉదయ్ భాటియా. సో డయానా మెమోరియల్ అవార్డు అనమాట. డయానా మెమోరియల్ అవార్డు అనేది ప్రిన్సెస్ డయానా గారి గుర్తుగా ఇస్తూ ఉంటారు. ఇదేంటంటే మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడన్నా అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ గుర్తింపులాగా ఈ డయానా మెమోరియల్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తింపు అంటే ఇక్కడ ఉదయ్ భాటియా ఎవరైతే ఉన్నారో అతను ఒక ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేటువంటి మిషన్ కనుగొన్నాడు. ఒక ఇన్వెన్షన్ అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి నియర్లీ 900 ఇళ్ళకి కూడా ఉచిత కరెంట్ అందే విధంగా, ఎలక్ట్రిసిటీ పవర్ కట్ అనేది జరగకుండా ఎలక్ట్రిసిటీ ఉండే విధంగా అతను ఇన్వెన్షన్ అనేది ఒకటి చేశాడు. ఆ ఇన్వెన్షన్ని గుర్తించి ఆ ఉదయ్ భాటియా గారికి డయానా మెమోరియల్ అవార్డు అనేది మన దేశం నుంచి ఇచ్చారు. మన దేశంలో ఈ వ్యక్తికి వచ్చింది. అండ్ మానసి గుప్తా, ఈమె ఒక డాక్టర్ అనమాట. అంటే కరోనా టైంలో అందరూ మానసికంగా దిగజారిపోయినప్పుడు ఆమె విశిష్టమైన సేవలు అందించినందుకు గుర్తుగా ఆమె కౌన్సిలింగ్, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ లాగా ఆమె చాలామందికి హెల్ప్ చేసింది అనమాట. అందుకోసమే మానసి గుప్తా గారిని కూడా ఈ డయానా మెమోరియల్ అవార్డు తోటి గుర్తించడం జరిగింది. అండ్ టాటా ఏఐఏ. సో ఇది వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ వర్క్ ట్యాగ్ అనమాట. సో లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా ఉన్నటువంటి వింగ్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించారు. సో ఎందుకంటే ఇన్సెంటరింగ్ బెస్ట్ ఎంప్లాయర్గా 2023 సంవత్సరానికి నియర్లీ ఇది లాస్ట్ 8 years నుంచి కూడా టాటా ఏఐఏ గ్రూప్ ఏదైతే ఉందో లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ దానికి ఎప్పుడు బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు అనేది వస్తుంది. ఇన్సెంట్రిక్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు 2023 అంతకుముందు ఒక 7 సంవత్సరాల నుంచి కూడా టాటా ఏఐఏ గ్రూప్ వాళ్ళకే వస్తుంది. అండ్ సంగీత కళానిధి అవార్డు. సో రీసెంట్గా సంగీత కళానిధి అవార్డు. సో ఇక్కడ కళానిధి అవార్డు అంటే చెన్నై బేస్డ్ ఇన్స్టిట్యూట్ సంగీత కళా అవార్డు ఏదైతే ఉందో దాన్ని చెన్నై బేస్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అది టిఎం కృష్ణ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.